అఖిల భారత నిరసనలో భాగంగా తెలంగాణలో గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులు బంద్ పాటించారు. తగ్గుతున్న ఆదాయాలు, పెరిగిన కమిషన్లు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీజీపీడబ్ల్యూ నేతృత్వంలో నిరసన చేపట్టారు. డ్రైవర్లు, కస్టమర్లు నష్టపోకుండా సరైన బేస్ ఫేర్ ను ప్రకటించాలని యూనియన్ ప్రెసిడెంట్ షేక్ సలాలుద్దీన్ డిమాండ్ చేశారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల యూనియన్లతో చర్చలు జరిపి ప్రైవేట్ వాహనాల వాడకాన్ని నిషేధించాలని కోరారు. గిగ్ వర్కర్ల బంద్ కారణంగా హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఆన్లైన్ రవాణా, డెలివరీ సేవలకు అంతరాయం కలిగింది. మీ అందరికి తెలుసు మీ అందరికి తెలిసిన విషయమే 7వ తారీఖు ఫిబ్రవరిన బ్రేక్ డౌన్ అనే కార్యక్రమం శ్రీకారం చుట్టింది తెలంగాణ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్. ముఖ్య కారణం ఏంటిదంటే రెండు ప్రధాన డిమాండ్తో మేము రావడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ 2025 తీసుకొని వచ్చిందో ఆ గైడ్ లైన్స్లో 2 ప్రమాదకర విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే వైట్ ప్లేట్ వాహనాలు వితౌట్ ఎల్లో ప్లేట్గా నడుపుకోవచ్చు అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల వైట్ ప్లేట్ వాహనాలు నడుపుకోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల ఏదైతే ఎల్లో ప్లేట్ కమర్షియల్ వాహనం ఉందో వాళ్ళ ఉపాధి దెబ్బతింటది.